పెద్దపల్లి నియోజకవర్గంలోని సుల్తానాబాద్ పట్టణానికి ఈ నెల 19న బుధవారం రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబుల పర్యటన విజయవంతం చేయాలని ఓదెల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో స్థానిక సర్పంచ్ కనికిరెడ్డి సతీష్, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి బైరి రవిగౌడ్తో పాటు మండల సర్పంచులు కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి ఆయన విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ విజయ రమణారావు ఆధ్వర్యంలో మంజూరైన అభివృద్ధి పనులకు మంత్రులతో ప్రారంభోత్సవం సందర్భంగా ఈ ప్రాంతం నుండి అధిక సంఖ్యలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ప్రజలు సుల్తానాబాద్ పట్టణానికి వేలాదిగా తరలి వెళ్లాలని ఆయన కోరారు. పెద్దపల్లి నియోజకవర్గంలో గతంలో ఏ పాలకులు చేయలేని అభివృద్ధి పనులు ప్రస్తుత శాసనసభ్యులు విజయ రమణారావు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో ఎనలేని అభివృద్ధి పనులను సాధిస్తూ ప్రజలకు అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతున్న తరుణంలో మండల కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు బాటసాటగా నిలిచి మంత్రుల పర్యటనలో పూర్తి స్థాయిలో విజయవంతం చేయాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆగస్టు 19 తారీఖు అంటే బుధవారం రోజున మన నియోజకవర్గం అయినటువంటి సుల్తానాబాద్ పట్టణానికి మన మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వస్తున్న సందర్భంలో మనందరి ప్రియతమ నాయకులు విజ్జన్న గారి పిలుపు మేరకు మరి ఈరోజు ఓదెల కేంద్రంలో సర్పంచులందరి చేత మీరు ఒక కమిటీలాగా వేసి బాధ్యత తీసుకొని గ్రామాన సర్పంచులంతా ముందటుండి మరి ఒక్కొక్క గ్రామానికి ఎంతైతే టార్గెట్ ఇస్తారో వారిని అందరిని తీసుకొని, కార్యకర్తలను, నాయకులను తీసుకొని మీ యొక్క పాలనలో భాగంగా ఉన్నటువంటి ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, ముఖ్యులను కలుపుకొని మీరందరూ రావాలని చెప్పి విజయన్న ఏదైతే పిలిపించారో దాని సందర్భంలో ఈరోజు మీ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తప్పకుండా ఇక్కడ వచ్చినటువంటి సర్పంచులంతా కూడా మరి చాలా నిబద్ధతతోటి పనిచేసే నాయకులే కనుక వారు ఇచ్చినటువంటి పిలుపును మనం తప్పకుండా మరి పాటించాలి, విజయవంతం చేయాలి. ఎందుకంటే పెద్దపల్లి నియోజకవర్గంలోనే ఓదెల మండలం మన నాయకుని సొంత మండలం కనుక మనం ఖచ్చితంగా పట్టు నిలుపుకోవాలని, మరోసారి మనందరం గట్టిగా పనిచేయాలని చెప్పి ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం అయింది. కావున దయచేసి సర్పంచులు మర్చిపోకుండా ఎల్లుండి అనగా 19 తారీఖు ఆగస్టు బుధవారం రోజున 10 గంటలకు మనం కార్యకర్తలు, నాయకులందరం కూడా అక్కడ ఉండాలి. ఏ గ్రామానికి ఎన్ని వెహికల్స్ అవసరం, ఏ గ్రామం నుంచి ఎంతమంది వస్తారనేది మీరు చెప్పిన విధంగా మీకు ఆ వాహనాలు అరేంజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా అక్కడ మధ్యాహ్నం 12:30కే భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి మనకిచ్చిన ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా ఇప్పటి వరకు విజయన్న రాజకీయాలు ఎంటర్ అయిన దగ్గర నుంచి కూడా ఓదెల మండలం ఆయనకు ఆయువు పట్టుగా ఉంటుంది. రాబోయే రోజుల్లో కూడా ఇంకెవరైనా కొత్త వారు వేరే పార్టీ నుంచి వస్తే కూడా మీరందరూ తప్పకుండా వాళ్ళని ఆహ్వానించి మన పార్టీని, విజయన్న నాయకత్వాన్ని ఇంకా దృఢంగా తయారయ్యాలని, బలంగా తయారని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో ప్రజాప్రభుత్వం ఇప్పటికే చాలా కార్యక్రమాలు తీసుకున్నది. సన్నబియ్యం కావచ్చు, తర్వాత ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, ఉచిత విద్యుత్ కావచ్చు, చాలా మంచి కార్యక్రమాలు తీసుకుంది. ఇప్పుడు వితంతువులు కానీ, ఒంటరి మహిళలు కానీ, గీతా కార్మికులు కానీ, చేనేత కార్మికులు కానీ, బీడీ కార్మికులు కానీ, అదేవిధంగా బోధకాలంటే మన దగ్గర బోధకాలు వచ్చినట్టు పేషెంట్స్ ఉంటే కూడా 7 రకాల పెన్షన్స్ మరి వాటికి అప్లికేషన్ ప్రభుత్వం అడిగింది. అప్లికేషన్లు కూడా మన మండలం దాదాపుగా అన్ని 22 గ్రామ పంచాయతీ సుమారుగా 400 అప్లికేషన్స్ వచ్చినాయి. ఇంకా మీ గ్రామాల్లో ఎక్కడైనా తప్పిపోయి ఉంటే ఈరోజు కానీ, రేపు కానీ, ఎల్లుండి కానీ మీరు గ్రామాల్లో దండోరా వేయించి వార్డు మెంబర్లు అందరూ కూడా మీ వార్డు మీద ఎవరైనా పెన్షన్ రాని వాళ్ళు ఉన్నారని చెప్పి కొంచెం ఆరాధీసి వాళ్ళందరితో, ఎందుకంటే మనం మమేకం కావాలి, మమేకమై ప్రతి ఒక్కరికి మనం పనిచేసినట్టయితే వాళ్ళు తప్పకుండా గుర్తించుకుంటారు. ఎవరైతే బడుగు బలహీన వర్గాలు, ఎవరైతే అణగారిన వర్గాలు, ఎవరైతే ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి పెన్షన్ అనేది తప్పకుండా అవసరం. కాబట్టి వాళ్ళ కోసమే మనం తప్పకుండా పనిచేయాలని చెప్పి మీ అందరికీ సూచన చేస్తూ మీరందరూ కూడా అలాంటి నిర్ణయాలు తీసుకుంటారని ఆశిస్తూ ముగిస్తా ఉన్నాం.